ఇదేదే టీవీ ఛానల్స్ లాగా ఇన్ని కౌంటర్లు ఉన్నాయి, ఇంతకీ నా పని ఏ కౌంటర్లో అవుతుంది? యాక్షన్ ఏంది? చిన్న పనే. నేను ఒకటి దగ్గర సైట్ కొన్నాను, డబ్బులు తీసుకుని నా పేరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు అది 6 కోట్లు చేస్తుంది. అది గాని నా పేరు 1 కోటి లోపలైతేనే కౌంటర్ యాక్షన్. ఓహో, కోటికి పైన బాసే డిసైడ్ చేయాలా? బాస్ ఎక్కడ ఉంటాడు? సెంటర్ హాల్లో. ఆయన పేరేమిటో? పనస. ఏంటి అన్నాసా? పెద్ద పనస. చెక్క తినేస్తున్నాడు, అందుకే అతనికి ఆ పేరు పెట్టుంటారు. పెద్ద పనసే కాదు, పుట్టిన వెంటనే బాస్ని ఎలుగుబంటి ఎత్తుకెళ్లి పనస తోటలో పెట్టి పనసపాలిచ్చి పెంచింది. అందుకే ప్రతి మర్డరైన వెంటనే పనసకాయ తింటేనే మళ్ళా మనిషి అవుతాడు. ఓహో, అవును. మీ బాస్ కళ్ళెట్ అంతారగున్నాయి. బాసు నిద్రపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ? అవును. ఏనుగు పడుకుంటే సింహం కల్లోకి వచ్చినట్టు మా బాసుకు ఒక పెద్ద గుండా కల్లోకి వస్తాడు. వాడేవాడు నక్కల బుజ్జులు నాడా ఆడేకాయలు తింటాడు. తలకాయలు. అమ్మో, అయితే నేను ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడికి వచ్చాక ఏమా దివ్య మంగళ స్వరూపము. చాలా కాలం తర్వాత రైలు బొగ్గింజని చూసినట్టుంది సార్. కామెడీలు చేయక ఎందుకు వచ్చావు చెప్పరా తెంగరకలేదవా? మనం ల్యాండ్ కోసం ఒకటికి పేమెంట్ ఇచ్చామండి, వాడు నాకు హ్యాండ్ ఇచ్చాడండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ పని చేసి పెట్టాలండి. బ్యాగ్ లో బ్లాక్ 10 ఉందండి, బయట కౌంటర్ లో ఇచ్చేస్తానండి. ఆ తర్వాత లారీ పనసపళ్ళు పంపిస్తానండి. ఇంకేటి చెయ్యాలో చెప్పండి. ఏం వద్దు, పని చేసి పెడతాలే. వద్దంటే బాగోదు మరి. సరే, ఆ సైట్ లో సబ్మిట్. ఏట్రా బక్క పర్సనాలిటీ కన్ను సైడ్ కి వెళ్ళిందని వెర్రి బాగులను ఏంటి? సైట్ లో సగం నీకు ఇచ్చేయాలా? అసలు నిద్ర లేని నీ మొద్దు మొహం దగ్గరికి రావడం కంటే నీకు నిద్ర లేకుండా చేసి ఆ బుజ్జులు సింహం దగ్గరికి వెళ్లాల్సింది. ఇప్పుడు వెళ్తాను, నా రైట్ గా మాట్లాడుకుంటాను. కంట్రోల్. ముందాడు పనస్తలు తినకుండా కంట్రోల్ చేయి, షుగర్ జాబ్ వచ్చేయగలదా? తప్పగా బుజ్జులు గారు, బుజ్జులు గారు వచ్చేస్తున్నా. ఏంది బాసు అట్ట వదిలేసావు? ఊరుకోరా, ఆ బక్కుడుతో మనకి ఇలాంటి వాడు నేసెత్తే నా కత్తికే అవమానరా. ఈ మిడతల గాడికి కూడా ధైర్యం ఇస్తున్నాడు చూడు ఆ బుజ్జులు గాడు. ఆడేసేయాలరా, వేసేయాలరా. బుజ్జులు వేసేస్తా. ఈ దొడిదారిని ఎందుకు బయట పేపర్ కాగితాల వాళ్ళు ఉంటారు. ఏంటి మాజీ, నువ్వు పార్టీలే దూకుతావు అనుకున్నా, గోడలు కూడా దూకుతున్నావు ఏంటి? దొడ్డిదని పడిచా? ఎదురు నుంచి వస్తే పేపర్ రెడ్డింగ్ లో పడతాంలా, అందుకని వెనక నుంచి గోడదు. ఏమన్నావు? కాయలు ఖాళీగా ఉన్నాయా? కడుపుకి సెలవు ఇచ్చినావా? లేదా, నా పొద్దు నుంచి 3 అయిపోయినాయి, ఈ 2 ఎయిటింగ్. అమ్మ నా సెక్క కోట పెరిగి పొడిసిందే. ఏందమ్మా ఈ బ్యాక్ జంపింగ్? చెప్పమ్మా. ఏం చేయను పనసన్నా, ఈసారన్నా సీఎం అయ్యి భుజాన కండవ ఎగరేద్దామంటే కండవాని ఎగిరి పుడిచేలా ఉంది. 10 రూపాయల కండవా కొట్టుకి అంత వాల్యూ ఇస్తున్నావా? చిచి, అలా తీసిపడే కన్నా పొలిటీషియన్ కన్నా గంట ముందు పుట్టిందన్నా ఈ కండవ. భుజాన వేసుకుంటే గ్లామర్ గా ఉంటది, ఎండన పడితే గొడుగులా ఉంటది, అసెంబ్లీలో సీట్ రిజర్వ్ చేసుకోవడానికి కర్చీఫ్ లా ఉంటది, సీటు పోతే పరుచుకుని పడుకునే చాపలా ఉంటది, ఓట్లు అడుక్కునే జోలెలా ఉంటది, నోట్లు కోట్లు ఇస్తే కట్టుకునే మూటలా ఉంటది, గెలిస్తే ఊపే జెండాలా ఉంటది, ఓడిపోతే నెత్తినేసుకునే తడిగుడ్డలా ఉంటది, ఎవడైనా ఉమ్మేస్తే తుడుచుకునే గుడ్డ అవుతుంది. అంత అండన్నా ఈ కండవ. ఇంకోటి మర్చిపోయావు. ఏంది? నువ్వు చచ్చిపోతే నీ మీద కప్పడానికి గుడ్లాగా ఉంటుంది. ఎవరికి చెప్పరా స్వామి? ఫుడ్ వేడి తగ్గల వెళ్ళి కుమ్ము చేస్తాను. నా చేతులు చాలా దురదగా ఉన్నాయి. ఎవడ్రా నువ్వు? ఇలాంటి ఎంత తుపాకీ ఎంత పెద్ద మిలిటరీ తుపాకీ ఉంది మా తాత దగ్గర. శంషేర్ ఎవడ్రా నీ తాత? మా ముత్తాత కొడుకు. నువ్వెవడివి? నేను నీకు అన్నని కదా తమ్ముడు. నేను నీకు తమ్ముడు? కోట పుచ్చ నా కోపం వస్తే పొడుస్తా. నేను కూడా నీలాగే 6 అడుగులు ఉండేవాడిని. మా తాత నాతో ఎక్సర్సైజ్ చేయించి ఇగో ఇలా చేసాడు. నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేసావు అనుకో, ఇలా అయిపోతావు. అప్పుడు నాకు తమ్ముడు అయిపోతావు. నువ్వే ఫూల్. ఎందుకు గొడవ? నువ్వెవరో చెప్పొచ్చు కదా. నువ్వు అడిగావు కాబట్టి చెప్తా. మరి ఆకలిగా ఉంది, అన్నం తింటే బాగా చెప్తా. నీకు అన్నం కాదురా, గడ్డి పెడతాను. నేను అడిగానా? నువ్వురా. చిన్న చాలు. ఎక్కడి నుంచి వచ్చావు?
రేయ్ నిన్నే అన్నయ్య అంటే పలుకుతా లేదంటే పలుకను. పోనీ అనొచ్చు కదా. చెప్పరా అన్నయ్య. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని తెలియదా తమ్ముడు? నువ్వేనా చెప్పు మరదలు. మరదలా? నేను మరదలా? తమ్ముడు పెళ్ళం అన్నయ్యకి మరదలు కాదేంటి? అది నా పెళ్ళం కాదు, ఫ్రెండ్. చేసుకుంటే ఫ్రెండ్ పెళ్ళం కావడానికి ఒక క్షణం చాలు. ఎక్స్ట్రా కట్టి పెట్టావు. ఎవరు నువ్వు? మంచి భోజనం పెట్టావు. చెప్పు మరి. బాగా నిద్రపోయి పొద్దున్న లేచి చెప్తానే. మంచి ఐడియా ఇచ్చాడు. వీళ్ళని తీసుకెళ్లి డాక్యుమెంట్ మీద ఏలుముద్ర ఇచ్చాడు. నేను దాస్తానులే, పడుకోరా. పడుకో. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురిపాల ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు. సూపర్. నీకు ముగ్గులేయడం కూడా వచ్చా? చాలా బాగా వేస్తున్నావు. ఇదొకటే కాదు, నాకు చాలా వచ్చు. ఇంటికాడ మొదలు పెడితే ఊరు చివరి దాకేసిన ముగ్గు మా మామ నేర్పింది, చచ్చిపోయింది. ఇదేమో చుక్క, ఇది గీత, ఇదేమో సంగీత, ఇది సంగీత బిజలాని. అవును, పెళ్లి కాకముందే వంటలు చేసి పెడతాను, ఎవరైనా చూస్తే ఆడిపోసుకోరా? అది ఆ పోలీస్ ఆయనకుండాలి. అదేముంది, బలవంతంగా గొడవ పెట్టేసుకో. గొడవ పెట్టుకుంటే నేను మా ఇంటి నుంచి తెచ్చే ఈ తిండి కూడా తిండు, నన్ను రానివ్వడు. కష్టాలు కలకాలం ఉండలేమమ్మా. నేను మర్చిపోతాను చూసి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. కొంచెం స్వతంత్రం ఎక్కువ తీసుకుంటున్నావు. ఆమె తీసుకుంటా, మా ఇష్టమే. అయినా బావ మరదల మధ్య మాత్రం చనువును కొడతేటి. ముందు నువ్వు ఎవడో చెప్పా? మరదల ఇది పట్టుకో. నిన్ను రాత్రి నుంచి విసిగిస్తున్నావు. నువ్వెవడో చెప్పాయి. చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నావు. నువ్వు కదరా, నేను అడవాలా? రాస్కెల్. నువ్వే రాస్కెల్. అదిగో అక్కడ తూనెలు ఎగురుతున్నాయి, దాని వెనకాలే వర్షం వస్తుందట. ఆ చిరుకుల్లో తడిసి కొంచెం తిరిగి ఆడుకొస్తారే. నేను వచ్చుకుంటా. ఎందుకా నవ్వు? ఏం లేదు. వెరినవ్వు. నీకు కరెక్ట్ మొగుడు దొరికాడు. అరుణా, నాకు ఇరిటేషన్ తెప్పించుకో. ఎవరా వాళ్ళు? వాళ్ళకి నీ గొడవ ఏంటి? ఎందుకు తరుగుతున్నారు? నువ్వేమైనా తప్పుడు పని చేసావా? నేను తప్పని చేస్తే వాళ్ళు నాకే భయపడేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? మరి చెప్పు. చెప్తే పెద్ద రామయ్య తాతయ్యకి చిన్నతనంగా ఉంటుంది. ఎవడా పెద్ద రామయ్య? చిన్న రామయ్యకి తాత. చిన్న రామయ్య? పెద్ద రామయ్యకి మనోడు. సరిగా చెప్పరా ఇడియట్. నువ్వే ఇడియట్. నేనే ఆ చిన్న రామయ్య. పెద్ద రామయ్య అంటే ఎవరో తెలుసా? మిలిటరీ సుబేదార్. అలాంటి పెద్ద రామయ్య మనోడు ఇలా తప్పించుకొని తిరుగుతాడంటే అది ఆయనకి ఎంత అవమానం కదా. ఆయనకి దీనికి సంబంధం ఏంటి? చెప్పు. కూర్చోని చెప్తా. తమ్ముడు, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు వింటావు. ఏంటి లాభం? ఈ టార్చర్ నేను భరించలేను. అసలు విషయం చెప్తావో చెప్పరా? రాస్కెల్. నువ్వే రాస్కెల్. చెప్పరా? జిడ్డు రాయాలా? మ్యాటర్ చెప్పకుండా డైలీ సీరియల్ నడుస్తుంది. అది తీసుకో మరదలు, అప్పుడే చెప్తాను. చెప్పు. మరేమో మా తాతకి గవర్నమెంట్ ఊరు చివర 6 ఎకరాలు ఇచ్చింది. ఊరు పెరిగి అది ఇప్పుడు కోట్లు అయిపోయింది. మా తాతకేమో చదువు అంటే చాలా ఇష్టం. ఒకరోజు మా తాత నన్ను పిలిచి, మీ మామ పేరుని అక్కడ స్కూల్ కట్టాలి రా అన్నాడు. కొట్టేమన్నాడు. అయ్యి బాబా, నేను ఎలా కడతానన్నాను. అయినా సరే కట్టించాల్సిందని చెప్పేసి ఒట్టేసుకుని పుట్టుకుని పోయాడు. ఒట్టేశాను కదా, కట్టాలి కదా. ఎలాగైనా సరే మా మామ పేరుని అక్కడ స్కూల్ కట్టాలని బోర్డు పట్టాడు. పిప్పళ్ళ రంగనాయకమ్మ స్కూల్. ఓకే. నా చోట్ల మందు కొడతారు. ఇది మా తాత స్థలం. ఎకరం 10 CR దాటేటట్టు. ఎవరే గుడిలింగం? గుడి లింగాన్ని కూడా మింగేస్తారా? కొంచెం ఓవర్ అవుతుందమ్మా. ఓవర్ అవుద్ది. ఓనర్ కాబట్టి ఓవర్ గా మాడతాం. ఏంటి? ఇగో ఈ స్థలం మా తాతగారికి ఇచ్చారు కదా. చెప్పండి, మేసాడు చెప్పండి. మేము ఉన్నాం.
నాగు ఆ. ఈ స్థలం చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తలా 100 గజాలు ఫ్రీగా ఇస్తాం. ఊరికినే 100 గజాల ఫ్రీగానే చిన్నప్ప బాబు అబ్బాయి నీకు 400 గజాలు పడేస్తా పాకేసుకో. ఒరేయ్, ఆడు 100 గజాలు ఇస్తానంటే ఆడు లోపలికి పోతారా? పొడిస్తా. అరే జాగా నచ్చింది తీసేసుకున్నాం. కెపాసిటీ ఉన్నాడు ధర సైట్ నీ దిక్కున్న చోటు చెప్పుకోరా పోరా. దీన్నే కబ్జా అంటారు. ఏయ్, ఊరు బాబుల సొమ్ములు ఊరికనే వేసుకునే మీలంటోడు ఊరపంది కంటే హీనోరా కబ్జా నా కొడకల్లారా. పని చేయండిరా, 4 రోడ్లు జంక్షన్ ఉంటుంది, అది కబ్జా చేసుకొని అక్కడ ముష్టి అడుక్కోండి. పొద్దున్నే రైలు వెళ్ళిపోయాక 2 పటాల మంది స్థలం ఉంటుంది, అది కబ్జా చేసుకొని పెట్టేరుకోండి. మురికి కాలాలు కబ్జా చేసుకొని అందులో జలగలు ఏరుకోండి. శ్మశానాలు కబ్జా చేసుకొని సేవల మీద పిండాలు ఉంటాయి, అవి తినండి. మా తాత నాకు రాసిచ్చిన స్థలంరా, నేను వేలుముద్ర వేస్తే కానీ చల్లదు. చల్లదురా, చల్లదు. భలే మంచి ఐడియా ఇచ్చాడు రా. వీళ్ళని తీసుకెళ్లి డాక్యుమెంట్ మీద ఏరుముద్ర ఇచ్చేయండి. అన్నీ వేయించండి. నా చేతి వేలుముద్ర వేయించుకోమని నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చాను కదా, నన్ను పొడిస్తా. అప్పటికి ధైర్యంగా ఉండాలని మా తాత మెడిటేషన్ చేసుకున్నాను. ఇదిగో పొడిస్తా అన్నయ్య. అన్నయ్య, ఆ ఎదవల్ని తన్ని మీ తాత స్థలం మన తాత స్థలంలో స్కూల్ కట్టిద్దాం. మన మామ పేరుతో. ఆకలి టిఫిన్ తిన్నా. సరే వెళ్ళి తిను. సార్ ఏంటి సార్?